Hi guys, welcome back to my channel. It's me Leela. Thank you so much who has subscribed to my channel. అందరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. సో నేను అంటే మన వాళ్ళకన్నా బయట వాళ్ళ నుంచే నాకు మంచిగా రెస్పాన్స్ వచ్చింది. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. స్టార్టింగ్ స్టెప్ని నేను రీచ్ అయ్యాను. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వ్లాగ్ కూడా ఫుల్గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. సో ఈ డైరెక్ట్గా వ్లాగ్లోకి వెళ్ళిపోతాం. అది ఏంటంటే మేమైతే అమరావతి దగ్గర ఉన్న వెంకటాపాలెం టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మినీ టీటీడీ. సో తిరుపతి దాకా వెళ్ళలేము, కుదరదు, అంటే దేవుడు అనుగ్రహం లేనిదే మనం ఎక్కడికి వెళ్ళలేము కదా. సో ఎవరికైతే అక్కడ దాకా వెళ్ళడం కుదరలేదో ఈ విజయవాడలో అమరావతి సైడ్లో ఉన్న వెంకటాపాలెంకి వెళ్ళండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టీటీడీ లానే ఉంటుంది. సో ఇది మేము వెళ్ళే వే అనమాట. వెళ్ళే వే అంతా ఫుల్ గ్రీనరీగా మంచిగా నీట్గా అసలు అంతా చాలా ప్లెజెంట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మీరు బ్యారేజ్ నుంచి వెంకటాపాలెంకి 15 మినిట్సే పట్టిద్ది, చాలా దగ్గర. సో ఇక్కడి నుంచే మనకి ఆ రోడ్ రాగానే వైబ్స్ అనేది మంచిగా వస్తాయి అన్నమాట. సో లాస్ట్ సాటర్డే గోఅష్టమి సంథింగ్ ఏదో స్పెషల్ ఉంది కదా. సో ఆ రోజు అందుకే ఇంతమంది జనాభా ఉన్నారు. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ని చూపిస్తున్నాను. ఇంకా చాలా అంటే చాలా రష్ ఉండే ఆ రోజు. ఎప్పుడూ అంత రష్ ఉండదంట. అంతేలే, కదిలితే ఇలాగే ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. సో అంతే అనమాట. గుడి అయితే చాలా ప్లెజెంట్గా ఉంది గైస్. ఎంత బాగుందంటే నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ అయిపోయింది. చాలా ప్లెజెంట్గా కామ్గా అసలు దేవుడి దర్శనం ఎంత బాగా జరిగిందంటే మాకు చాలా బాగా జరిగింది. అంత రష్లో కూడా నేను ఆల్మోస్ట్ 5 మినిట్స్ దాకా టెంపుల్ని చూసా. అలాగే మనకి పెద్ద తిరుపతిలో ఇది వాహనపు వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా గోపురం బయట. నాకు అదో కాదో ఎగ్జాక్ట్గా తెలీదు. సేమ్ ఇక్కడ మినీ టీటీడీలో కూడా అలాగే ఉంది. అలాగే అన్నదానం ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మీకు మంచిగా దర్శనం అయిపోగానే ఇక్కడ అన్నదానం ఫెసిలిటీ ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్, చాలా బాగుంది నిజంగానే. టెంపుల్ మెయింటెనెన్స్ కానీ అంతా మంచిగా ఉంది. సో ఇంకా ఎవరైతే వెళ్ళలేదో విజయవాడ సైడ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. మస్ట్ విజిట్ ప్లేస్ గైస్ ఇది మట్టికి. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఎలాగో రాక వచ్చాము కదా. సో ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇస్కాన్ టెంపుల్ 12:30-1 కల్లా క్లోజ్ అయిపోద్దంట. మనకి వెళ్ళే దారిలోనే ఉంటుంది. బట్ ఆ రోజు మాకు గుడిలోనే 2 అయిపోయింది ఫుడ్ అన్నీ తిని స్టార్ట్ అయ్యేసరికి. సో మాకు ఇంకా కుదరలేదన్నమాట వెళ్ళడానికి. సో ఎలాగో అది కుదరలేదు కదా, అట్లీస్ట్ అమ్మవారి గుడికైనా వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో ఆ రోజు అమ్మవారి గుడికైనా వెళ్దాం అనుకుని ఇంకా డిస్కషన్, నెక్స్ట్ టైం వెళ్దాం, లేదు ఇప్పుడే వెళ్దాం అని చెప్పి అలా డిస్కషన్ జరుగుతూ ఉండగా ఫైనలీ అయితే డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా సరే ఓకే లెట్స్ గో టు దుర్గా టెంపుల్ అని అనుకున్నాము. అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. కానీ వెళ్ళే రూట్ అంతా చాలా బాగుంది గైస్. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మినీ టీటీడీ టెంపుల్ బాగుంది. ఇంకా తర్వాత డైరెక్ట్ అమ్మవారి గుడికే వచ్చేసాము. ఆ వ్లాగ్ గుడి అండ్ ఫోన్స్ ఎలా ఉండదు కదా గుడిలో, కొంచెం స్ట్రిక్ట్ అయింది. సో ఇంకా బయటకి వచ్చినాక ఇదంతా వ్లాగ్ తీసాము. ఆ రోజు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి గుడిలో. ఇక్కడ ఇదేంటో మరి నాకు అంత ఐడియా లేదు, బట్ ఐ హ్యావ్ షూట్ ఇట్. సో ఈ కార్తీక మాసం కదా, సో శివుడు ఫుల్గా పూజలు బిజీలో ఉంటారు శివయ్య. సో ఇదన్నమాట అమ్మవారి గుడిలో శివాలయము. సో ఇది కట్టేశారు. నేను వచ్చాను చాలాసార్లు, కానీ నైట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. ఇదంతా ఏంటంటే ఇక్కడ కార్తీక మాసం కదా, ఒత్తులు వెలిగిస్తారంట 7కి దేవుడిని ఉయ్యాలలో వేసి కార్తీక మాస ఒత్తులు ఏదో అంటారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో గుడికి వెళ్ళొచ్చు గైస్. అమ్మవారి గుడికి 7 నుంచి స్టార్ట్ అవుతుందంట. బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. If you like this video, do like, share and subscribe.